మొత్తానికైతే ఇది చిన్న దయ్యాలు ఉండే ఇల్లు. అంటే దీనికి ఇంకా చాలా పాడుబడిన బంగ్లాలు ఉన్నాయి. అందులో కూడా చాలా పెద్ద పెద్ద దయ్యాలు ఉన్నాయి అనేసి అంటున్నారు. మొత్తానికైతే దీంట్లోకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. చూసారా కింద పలకలు ఎలా ఉన్నాయో, కిందకి పడిపోయేలాగా ఉన్నాయి. అక్కడ కనిపించేది బావి, అందులో నీళ్ళు ఉన్నాయంటారు. నేనైతే దగ్గరికి వెళ్ళి చూడలేదు, ఉన్నాయో లేదో తెలియదు. మొత్తానికైతే ఇక్కడ నేచర్ మాత్రం ఇక్కడ నుంచి చూసి చాలా బాగుంది. పైన టాప్ చూసారా ఎలా ఉందో. దీని మీద ఈ పలకల మీద వెళ్ళాలంటేనే కిందకి పడిపోతామేమో అని భయంగా ఉంది. లోపలికైతే వచ్చేస్తున్నాం. అయ్యో లోపల ఏమి ఎలాగుంది, అంత పిచ్చి పిచ్చి రాతలు, కిటికీలు, అన్ని నీళ్ళు. అసలు ఇంతకీ ఇక్కడ ఎవరన్నా ఉన్నారా లేదంటారా నాకైతే అసలు ఏం ఆలోచన రావటం లేదు. కానీ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం నేచర్ మామూలుగా లేదు, బెస్ట్ హైలైట్గానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, నేచర్ ఎలా ఉందో ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగానే ఉంది నేచర్. ఇప్పుడు అక్కడ బయటికి వెళ్దాం. బంగ్లా మాదిరి ఉంది చూడండి. చూడండి ఇక్కడికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చింత చెట్లు ఎక్కువగా ఉన్నాయి. చింత చెట్లు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అక్కడ దయ్యాలు ఎక్కువగా ఉంటాయని చాలా పాజిటివ్ థాట్స్ కొంతమంది మాట్లాడడం కూడా విన్నాం. చూసారా ఎలా ఉందో ఇక్కడ అన్ని మొత్తం చింత చెట్లే. చూడండి ఇక్కడ ఒక చింత చెట్టు. కానీ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం నేచర్ మాత్రం మామూలుగా లేదు, హైలైట్గా ఉంది. ఎవరైనా ఫ్రెండ్స్ లవర్స్ ఉంటే ఇక్కడికి వచ్చేయండి, ఇదే బెస్ట్ ప్లేస్. కానీ దయ్యాలు ఉంటే మాత్రం నేను చెప్పలేను బాబు. మొత్తానికైతే బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. వస్తున్నాం బయటికి. ఓ మెట్లు చూపిస్తే చూడండి ఎలా ఉన్నాయో. మా ఫ్రెండ్స్ చూడండి, ఎందుకు వెళ్ళారా అందులోకి, బయటికి రారా అనేసి ఫస్ట్ తిడుతున్నారు. చూడండి మెట్లు అయితే పురాతన కాలంలో మాదిరిగానే ఉన్నాయి. చాలా నిదానంగా దిగాలి, లేదంటే కిందకి పడిపోతాం. వచ్చేస్తున్నాం, కిందకి వచ్చేసాం. మాకు సంబంధించిన బిర్యానీకి సంబంధించిన సరుకులన్నీ తీసుకొని ఒక సంచిలో పెట్టాము. ఇక్కడ చూపిస్తాను ఆగండి. అదిగా అక్కడ ఉన్నాయి చూడండి, అందులో తీసుకొచ్చి పెట్టాం. మాకు వంట చేయడానికి కావాల్సిన సరుకులు అన్నీ మొత్తం సామాన్లు అన్నీ తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్.